వీళ్ళతో మాట్లాడట్లేదు, వీళ్ళతో గొడవ పడ్డారు. ఎలా తెలుస్తుంది? తెలిసిపోతుంది, అందరికీ తెలిసింది. అంటే ఇంతకుముందు వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు, కానీ ఇప్పుడు అన్ఫాలో చేసేసారు కదా, కలిసిన ఫొటోస్ డిలీట్ చేసేసారు కదా, డిసైడ్ చేసేయచ్చు ఎదుటి వాళ్ళ రిలేషన్స్ని మనకు తెలిసినా తెలియకున్నా ఒక్క మాటలో. అంటే గొడవలు కూడా డిజిటల్ అయిపోయాయి. సరే, ఇక్కడ దాకా బాగుంది. కానీ సోషల్ మీడియా బంధాలు పక్కన పెట్టేసేయండి. మనము ఏదైనా చాట్ చేసి చెప్పిన దానికంటే మనం కాల్ చేసి మన వాయిస్తో వాళ్ళకి చెప్పినా, అడిగినా, లేకపోతే కన్సర్న్ చూపినా అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ అక్షరాల్లో కమ్యూనికేట్ అవ్వండి మన గొంతు ద్వారా వాళ్ళకి ఆ ఎమోషన్ చేరుతుంది. కాబట్టి డిజిటల్ మీడియాలో హాయ్, హలో, గుడ్ మార్నింగ్లు ఇలాంటివి పక్కన పెట్టేసేసి మీ అనుకున్న వాళ్ళతో మాత్రం అడపాదడప వీలైనప్పుడు వీలు చూసుకొని వీలు తీసుకొని ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండండి. మన అనుకున్నప్పుడు ఆ మాటలే వాళ్ళకి మన మీద మరింత ఎమోషన్ని పెంచేలా చేస్తాయి, ఆ బంధం నిలబడేలా చూస్తాయి. కాబట్టి ఆలోచించండి, నచ్చితే పాటించండి.